ద సీక్రెట్ రహస్యం, ఈ అద్భుతమైన రహస్యం అన్న పుస్తకాన్ని రచించిన రోండా బర్న్ అనే రచయిత్రికి హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోలో మనం మొదటి చాప్టర్లో వివిధ రచయితల అభిప్రాయాలను గురించి తెలుసుకుంటున్నాం. ఇక లీసా నికోల్స్ అనే రచయిత వ్యక్తిగత అధికారాన్ని సమకూర్చే న్యాయవాది, లాయర్. ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి ఏమని చెప్తున్నారంటే, ఈ లీసా నికోల్స్ అభిప్రాయం ప్రకారం ఆకర్షణ సిద్ధాంతం నిజానికి చాలా అణకువగలది. మీరు మీకు కావాలనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు, మీ పూర్తి దృష్టిని వాటి మీదే కేంద్రీకరించినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సరిగ్గా మీకు కావలసిన దాన్నే ప్రతిసారి ఇస్తుంది. మీకు అక్కర్లేని ఒక విషయం మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తే, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు, ఆకర్షణ సిద్ధాంతం మీకు అది అక్కర్లేదనే విషయాన్ని వినదు. మీరు ఆలోచించేదాన్నే వ్యక్తం చేస్తుంది. అందుకని మళ్ళీ మళ్ళీ అదే మీ ముందుకి వస్తూ ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెడుల విచక్షణ, పక్షపాతం లేదు. మీరు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే, అది ఏదైనా సరే, మీరు దానికి ఒక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నారనే అర్థం. ఆ ఆలోచనలు తిరిగి మీ వద్దకే అయస్కాంతంలా ఆకర్షించబడతాయి అని ఈ లీసా నికోల్స్ అనే రచయిత చెబుతున్నారు. మీరు మీకు కావలసిన దాని మీద మీ ఆలోచనలను కేంద్రీకరించి దాన్ని అలాగే ఉంచగలిగితే, మీరు ఈ విశ్వంలోని అతిపెద్ద శక్తి సాయంతో ఆ క్షణాన మీకు కావలసిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారనే అర్థం. మీరు మీకు కావలసిన దాని మీద మీ ఆలోచనలను కేంద్రీకరించి దాన్ని అలాగే ఉంచగలిగితే, మీరు విశ్వంలోని అతిపెద్ద శక్తి సాయంతో ఆ క్షణాన మీకు కావలసిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారనే అర్థం. ఆకర్షణ సిద్ధాంతం వద్దు, కాదు, లేదు లాంటి వ్యతిరేకతను లెక్కలోకి తీసుకోదు. మీరు వ్యతిరేకతను సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీరు వ్యతిరేకతను సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం ఈ కింద చెప్పిన వాటిని గ్రహిస్తోంది. ఈ బట్టల మీద ఏమీ పోసుకోకుండా ఉండాలనుకుంటున్నాను. ఈ బట్టల మీద ఏమీ పోసుకోకుండా ఉండాలనుకుంటున్నాను. ఇది ఆలోచన. దీన్నే నాకు ఈ బట్టల మీద ఏమైనా పోసుకోవాలని ఉంది, మరిన్నింటిని పోసుకోవాలని ఉంది. ఇంకా నాకు పనికిమాలిన హెయిర్ కట్ చేయించుకోవాలని లేదు, నాకు పనికిమాలిన హెయిర్ కట్లే కావాలి. ఇక ఇంకొక విషయం, నాకు ఆలస్యం చేయాలని లేదు అన్నదానికి నాకు ఆలస్యం చేయాలని ఉంది. ఇది నెగిటివ్. ఆ వ్యక్తి నాతో కటువుగా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యక్తి ఇంకా మిగిలిన వాళ్ళు నాతో కటువుగా ప్రవర్తించాలని ఉంది. ఇది నెగిటివ్. నాకు ఆ రెస్టారెంట్లు వాళ్ళు మన టేబుల్ని మరొకరికి ఇవ్వడం ఇష్టం లేదు, నాకు మన బల్లలన్నీ ఆ రెస్టారెంట్ వాళ్ళు మరొకళ్ళకి ఇచ్చివేయాలని ఉంది. ఇది నెగిటివ్. నాకు ఈ చెప్పులు కరవడం నచ్చదు, చెప్పులు కరవడమే నాకు కావాలి. నేను ఈ మొత్తం పనిని చెయ్యలేను, నేను చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని నాకు కావాలి.
నేను ఈ మొత్తం పనిని చెయ్యలేను. దీనికి నెగటివ్. నేను చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని నాకు కావాలి. ఇక నాకు ఫ్లూ జ్వరం రాకూడదు. నాకు ఫ్లూయే కాదు మిగతా రోగాలు కూడా రావాలి. ఇది నెగటివ్. నాతో అలా మాట్లాడవద్దు. నువ్వే కాక ఇంకా అందరూ నాతో అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాను. అది నెగటివ్. ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వడం అంతే. ఈ విధంగా ఆకర్షణ సిద్ధాంతం మనము ఎలా కోరుకుంటే పాజిటివ్గా అందిస్తుంది, నెగటివ్గా కోరుకుంటే నెగటివ్గా అందిస్తుంది. కాబట్టి మంచి చెడు విచక్షణ, మంచి చెడులకి ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అతీతం. కాబట్టి మన మనసులోకి మంచి ఆలోచనలు, గొప్ప ఆలోచనలు ఎప్పుడు చేస్తూ మంచి విషయాలని ఆకర్షిస్తూ ఉండాలి. మనను కలలు కన్న జీవితాన్ని, మనం కనే కలల్ని మనము ఆకర్షించాలి. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మన కలలు నెరవేర్చుకోవాలి. ఇక బాబు ప్రాక్టర్ ఏమంటున్నారంటే, ఆకర్షణ సిద్ధాంతం మీకు అర్థం కాకపోయినా, అర్థమైనా, మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలువడిందని అంటారు. మీరు మీ ఆలోచనల ద్వారా ఆకర్షణ సిద్ధాంతంతోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ పని చేస్తారు. మీరు దాన్ని గురించి తెలిసినంత మాత్రాన అది పని చెయ్యదు. చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలో లాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేస్తూనే ఉంది. ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు, అర్థమైనప్పుడు మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తిమంతులో మీకు తెలిసి వస్తుంది. ఈ గొప్ప సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తివంతులో మీకు వస్తుంది. మీరు మీ జీవితానికి ఆలోచన ద్వారా అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతారు. మీ ఆలోచనలే మీకు ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఆకర్షించబడి మీ కలలు, మీ కోరికలు నెరవేరుతాయి. ఇక లీసా నికోల్స్ అనే రచయిత, సిద్ధాంతి, పండితుడు ఏమంటున్నాడంటే, ఈ లీసా నికోల్స్ అభిప్రాయంలో మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది. మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు పాస్ బటన్ని కానీ స్టాప్ బటన్ని కానీ నొక్కక్కర్లేదు. మీ ఆలోచనలు ఎలాగ ఉంటే మీ ఆలోచనలాగే అది నిరంతరం క్రియాశీలంగా తిరుగుతూ ఉంటుంది. మనం గమనించకపోయినా దాదాపు మనం ఆలోచిస్తూనే ఉంటాము. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు. మీరు వార్తాపత్రిక చదువుతున్నా, టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు. మీరు వార్తాపత్రిక చూస్తున్నా, చదువుతున్నా, టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు. మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉంటారు. మీ జ్ఞాపకాలను నెమరు వేసుకునేటప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టే లెక్క. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. పొద్దున్నే తయారవుతున్నప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు.
మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ మనం నిద్రలోకి జారిపోయే ముందు దేన్ని గురించైతే ఆలోచిస్తూ ఉంటామో, మనం నిద్రలోకి జారే ముందు మనం దేన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచివిగా ఉండేటట్టు కలలు కనండి, ఆలోచించండి, పాజిటివ్ ఆలోచనలు చేయండి, మీ కోరికలను కోరుకోండి. మీ కోరికలు, మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. ఆలోచిస్తూ పాజిటివ్ ఆలోచనలు చేస్తూ నిద్రపోండి. ఈ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ ఆలోచనలే కార్యరూపం దాలుస్తాయి. ఇక మైఖేల్ బెర్నార్డ్ బెక్విత్ అనే రచయిత పండితుడు ఏమంటున్నారంటే, సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగినా వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారని అర్థం. ఆ ఆలోచనల్లోంచి ఏదో ఒకటి బయటపడబోతోంది. మీరు ఇప్పుడు ఆలోచించేది మీ భావి జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతోనే సృష్టించుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ సృష్టిస్తూనే ఉంటారు. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. అన్ని ప్రకృతి నియమాల్లాగే ఈ సిద్ధాంతంలో కూడా పరిపూర్ణత ఉంది. మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు. మీరు చేసే పనులకు సరిపోయే ఫలితాలే దొరుకుతాయి. మీ ఆలోచనలు విత్తనాలు, మీకు దక్కే పంట. మీరు నాటే విత్తనాలు, మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి విత్తనాలు నాటండి. మంచి నాణ్యమైన ఆలోచనలు చేయండి. మంచి గొప్ప ఆలోచనలు చేయండి. మీ గొప్ప గొప్ప ఆశయాలు, లక్ష్యాలు, కోరికలు, కలలు కనండి. నిద్రపోయే ముందు కలలు కంటూ మీ ఆశయాలు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనల రూపంలో విత్తులు నాటండి. మంచి పంటను పొందండి అని మైఖేల్ బెర్నార్డ్ బెక్విత్ తెలియజేస్తున్నారు. మైఖేల్ బెర్నార్డ్ విత్ ఇంకా, మీరు ఫిర్యాదులు చేస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితులను మోసుకొస్తుంది. మీరు ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితులను మోసుకొస్తుంది. మీ జీవితంలోకి అసంతృప్తికరమైన పరిస్థితులను మోసుకొస్తుంది. ఇంకొకరు చేసే ఫిర్యాదును వింటూ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే, వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తే, వాళ్ళు చెప్పే విషయాలతో ఏకీభవిస్తే ఆ క్షణంలో మీరు అసంతృప్తి పడగల మరిన్ని పరిస్థితులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే అని ఈ మైఖేల్ బెర్నార్డ్ బెక్విత్ అభిప్రాయపడుతున్నారు. మీరు ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితులను మోసుకొస్తుంది. ఇంకొకరు చేసే ఫిర్యాదును మీరు దృష్టి కేంద్రీకరించి వారు చెప్పే ఫిర్యాదులను మీరు ఏకీభవిస్తే ఆ క్షణంలో మీకు అసంతృప్తికరమైన మరిన్ని పరిస్థితులు మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే అని మర్చిపోకండి. ఈ సిద్ధాంతం మీరు మీ ఆలోచనలను దేని మీద కేంద్రీకరిస్తారో మీరు వాటినే ప్రతిఫలింపజేసుకుంటారు. వాటినే మీ దగ్గరికి ఈ ఆకర్షణ సిద్ధాంతం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు మీ దగ్గరకి చేరవేస్తుంది. ఈ బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని, సంఘటనలను మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చేయవచ్చు అని మైఖేల్ బెర్నార్డ్ బెక్విత్ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి
పాఠకులారా, మీరు మంచి ఆలోచనలు చేయండి. మీ లక్ష్యాలు, మీ కలలు, గొప్ప గొప్ప ఆశయాల గురించి కలలు కనండి. గొప్ప గొప్ప ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలతోనే మీ మనసంతా నింపి మీ మనసులో ఇంకిపోయేటట్టు మంచి మంచి ఆలోచనలు, లక్ష్యాల గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండండి. అయస్కాంతంలా వాటినే మీరు తిరిగి పొందుతారు. ఇక బిల్ హారిస్ అనే పండితుడు, గురువు, సెంటర్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, గురువు అయిన బిల్ హారిస్ ఏమని అభిప్రాయపడుతున్నారంటే, రాబర్ట్ అని నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒకడు ఉండేవాడు. ఆ రాబర్ట్ నేను కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు. ఈ రాబర్ట్ అనే ఒక విద్యార్థి నా వద్ద కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు. దానిలో భాగంగా అతను నాతో ఈమెయిల్ ద్వారా సంబంధాలు పెట్టుకోవచ్చు. రాబర్ట్ హోమోసెక్సువల్. అతను తన జీవితంలోని భయంకరమైన వాస్తవాలన్నింటినీ ఈమెయిల్స్లో నాకు వివరంగా రాశాడు. అతను ఉద్యోగం చేసే చోట తోటి పని వాళ్ళు కలిసి అతని మీద దాడి చేశారు. వాళ్ళు అతనితో చాలా నీచంగా ప్రవర్తించడం అతనికి చాలా ఒత్తిడిని కలిగించింది. అతను వీధిలో నడుస్తూ ఉంటే హోమోఫోబిక్ మగవాళ్ళు అతన్ని ఏదో విధంగా అవమానించడానికి అతన్ని చుట్టుముట్టి హింసించేవాళ్ళు. అతను స్టాండప్ హాస్యగాడిగా అవ్వాలనుకునేవాడు. అతను హాస్యం అభినయిస్తుంటే అతను హోమోసెక్సువల్ అవటం చేత అందరూ అతన్ని ఏడిపించేవాళ్ళు. అతని జీవితం దుఃఖభారంతో కష్టంగా తయారైంది. అతని మీద జరిగే దాడులన్నింటికీ కేంద్రం అతను హోమోసెక్సువల్ అవటమే కారణం. తనకు ఏదైతే అక్కర్లేదో దాని మీదే అతను దృష్టి కేంద్రీకరిస్తున్నాడని నేను అతనికి చెప్పటం మొదలుపెట్టాను. తనకు ఏదైతే అక్కర్లేదో దాని మీదే అతను దృష్టి కేంద్రీకరిస్తున్నాడని నేను అతనికి చెప్పటం మొదలుపెట్టాను. అతను నాకు పంపిన ఈమెయిల్స్ కేసి అతని దృష్టిని మళ్లించి, దాన్ని మళ్ళీ ఒకసారి చదువు, నీకు అక్కర్లేదని నాకు చెబుతున్న వాటినన్నింటినీ ఒకసారి చూడు, నువ్వు దాన్ని గురించి చాలా భావోద్రేకంతో ఉన్నావని నేను చెప్పగలను. నువ్వు ఏ విషయం మీదైనా అంత భావోద్రేకంతో, ఆవేశంతో, ఏ విషయం మీదనైనా నువ్వు భావోద్రేకంతో, ఆవేశంతో దృష్టిని కేంద్రీకరిస్తే అది మరింత త్వరగా నీ జీవితంలో సంభవిస్తుంది. ఆ తర్వాత తనకు కావలసినది ఏదైతే ఉందో దాని మీద దృష్టిని కేంద్రీకరించడం అనే దాన్ని అతను అవలంబిస్తూ తనకు కావలసినది ఏదైతే ఉందో దాని మీద దృష్టిని కేంద్రీకరించటం అనేదాన్ని అతను అవలంబిస్తూ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ తరువాత 6-7 వారాలలో జరిగిన దాన్ని ఒక అద్భుతమనే అనాలి. అతని జీవితంలో అతన్ని పీడించిన వాళ్ళందరూ కొందరికి బదిలీ అయ్యి మరో విభాగానికి వెళ్ళిపోయారు. మరికొందరు ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు అతని జోలికి రావటం మానివేశారు. అతనికి తన ఉద్యోగం అంటే బాగా ఇష్టం ఏర్పడసాగింది. అతను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవ్వరూ అడ్డగించి ఇబ్బంది పెట్టలేదు, అవమానపరచలేదు. అసలు వాళ్ళక్కడ కనిపించనే లేదు. అతను తన స్టాండప్ హాస్యం కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారే తప్ప అతన్ని ఎవ్వరూ వెక్కిరించలేదు. తనకు అక్కర్లేని విషయాల మీద, తనకు భయం కలిగించే విషయాల మీద, తను తప్పించుకు తిరగాలనుకున్న విషయాల మీద దృష్టిని కేంద్రీకరించడం మానివేసి తనకు కావలసిన వాటి మీదనే దృష్టి పెట్టడం మొదలు పెట్టగానే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన ఆలోచనలను మార్చుకున్నందువల్లే రాబర్ట్ జీవితం మారిపోయింది. అతను విశ్వంలోకి
ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీని పంపించాడు. తన ఆలోచనలను మార్చుకున్నందువల్లే రాబర్ట్ జీవితం మారింది. అతను విశ్వంలోకి ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీని పంపించాడు. అతడు ఆ కొత్త ఫ్రీక్వెన్సీకి సంబంధించిన చిత్రాలను విశ్వం అందించక తప్పదు. పరిస్థితి ఎంత విషమంగా అనిపించినా సరే, రాబర్ట్ మనసులోని కొత్త ఆలోచనలు కొత్త ఫ్రీక్వెన్సీని సంతరించుకోవడంతో అతని జీవితంలోని చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, మీ జీవితంలో ఇంతవరకు ఏమి జరిగినా మీరు ప్రయత్నించి మీ ఆలోచనలను ఎంచుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. పూర్తి నిరాశతో కూడుకున్న పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. మీ జీవితంలోని ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవడం అది మీకు సాధ్యపడుతుంది అని రచయిత, ఈ పండితులు తెలియజేస్తున్నారు. ఇక హెడ్లైన్స్: మీ మనసుకున్న శక్తి. మీ మనసుకున్న శక్తి. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మీ మనసుకున్న శక్తి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీ మనసులోని ఆలోచనలు సచేతనమైనవేనా, అచేతనావస్థలో ఉన్నా మీ మనసులోని బలమైన ఆలోచనలనే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటారు. అదే అసలు కీలకం. మీ మనసులోని ఆలోచనలు సచేతనమైన, అచేతనావస్థలో ఉన్న మీ మనసులోని బలమైన ఆలోచనలే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటారు. అంటే మీరు బలంగా ఎటువంటి ఆలోచనలు పదే పదే చేస్తూ ఉంటారో వాటినే ఆకర్షించుకుంటారు. అదే అసలు కీలకం. గతంలో మీరు మీ ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండినా లేకపోయినా ప్రస్తుతం మీరు వాటిని తెలుసుకుంటున్నారు. ఇప్పుడే రహస్యం గురించి తెలుసుకొని గాఢ నిద్ర నుంచి మేలుకొని జాగ్రత్తావస్థలోకి వస్తున్నారు. ఇప్పుడే రహస్యం గురించి తెలుసుకొని గాఢ నిద్రలోంచి మేలుకొని జాగ్రత్తావస్థలోకి వస్తున్నారు. విషయ పరిజ్ఞానం గురించిన అవగాహనలో, సిద్ధాంతం గురించిన అవగాహనలో, మీ ఆలోచనల ద్వారా మీరు పొందగల శక్తి గురించి అవగాహనలో ఉన్నారు అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ అభిప్రాయపడుతున్నారు. ఇక డాక్టర్ జాన్ డెమార్టినీ ఏమంటున్నారంటే, ఈ రహస్యానికి సంబంధించిన విషయాలని, మనసుకున్న శక్తిని, మన సంకల్పాలకున్న శక్తిని దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి. మనం చెయ్యగలిగిందల్లా కళ్ళు తెరిచి చూడడమే. ఈ డాక్టర్ జాన్ డెమార్టినీ ఏమంటున్నారంటే, ఈ రహస్యానికి సంబంధించిన విషయాలని, మన మనసుకున్న శక్తిని, మన సంకల్పాలకున్న శక్తిని దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి. మనం చెయ్యవలసిందల్లా కళ్ళు తెరచి చూడడమే అని అంటున్నారు. ఇక లీసా నికోల్స్ అన్న పండితుడు, రచయిత ఏమని చెప్తున్నారంటే, ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని అంతటా మీరు చూడగలరు. అన్నింటినీ మీ వైపుకు ఆకర్షించుకుంటున్నారు. మనుషులని, ఉద్యోగాన్ని, పరిస్థితులని, ఆరోగ్యాన్ని, సంపదను, అప్పులను, ఆనందాన్ని, మీరు నడిపే కారును, మీరు నివసించే సముదాయాలను, వీటన్నింటినీ మీరు మీ వైపుకి ఒక అయస్కాంతంలా ఆకర్షించుకుంటున్నారు. మీరు దేన్ని గురించి ఆలోచిస్తారో అది జరిగేట్టు చూస్తారు. మీ మెదడులో, మీ తలకాయలో, మీ మెదడులో, మీ తలలో తలెత్తే ఆలోచనలు మీ మెదడులో, మీ మనసులో, మీ తలకాయలో
తలెత్తే ఆలోచనలే మీ జీవితంగా బహిర్గతమవుతాయి అని లీసా నికోల్స్ అంటున్నారు. ఇంకా ఈ విశ్వం చేర్చుకుంటుందే గాని బహిష్కరించదు. ఈ విశ్వం చేర్చుకుంటుందే గాని బహిష్కరించదు. అయస్కాంత సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం నుంచి దేనిని బహిష్కరించడానికి వీలు లేదు. ఈ ఆకర్షణ సిద్ధాంతం నుంచి దేనిని బహిష్కరించడానికి వీల్లేదు. మీలోని బలమైన ఆలోచనలకి మీ జీవితమే ఒక అద్దం. మీలోని బలమైన ఆలోచనలకు మీ జీవితమే ఒక అద్దం. మీ జీవితమే ఒక ప్రతిబింబం. ఈ గ్రహం మీది ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి. మనుషులకున్న ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్లకు విచక్షణ జ్ఞానం ఉంది. వాళ్ళకి తమ ఆలోచనలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా తన మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా తన మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది. కాబట్టి పాఠకులారా, ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని మంచి ఆలోచనలను ఎంపిక చేసుకొని మనసు నిండా మంచి ఆలోచనలతో నింపి మీ ఆలోచనలను, మీ కోరికలను సఫలీకృతం చేసుకునే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది అని రచయిత చెబుతున్నారు. ఇక డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్ ఏమని చెప్తున్నారంటే, ఈ డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్ క్వాంటం భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు, ఎన్నో పురస్కారాలను గెలుచుకున్న రచయిత. ఈ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్ అనే రచయిత ఏమని చెప్తున్నారంటే, నన్ను నేను నమ్మించుకునే ఉద్దేశంతోనో కాల్పనికమైన వెర్రితోనో మాట్లాడటం లేదు. చాలా లోతైన మౌలికమైన అవగాహనతోనే మాట్లాడుతున్నాను. క్వాంటం భౌతిక శాస్త్రం కూడా నిజానికి ఈ అన్వేషణనే సూచించడం మొదలుపెడుతుంది. మనసు ప్రవేశించని విశ్వమంటూ ఉండదని అది అంటుంది. మనసు ప్రవేశించని విశ్వమంటూ ఉండదని అది అంటుంది. అంతేకాదు, మనం దేన్నైతే చూస్తున్నామో దానికి అస్సలు ఆకారం ఇచ్చేదే మన మనస్సుని అంటుంది. మనం దేన్నైతే చూస్తున్నామో దానికి అసలు ఆకారాన్ని ఇచ్చేదే మన మనస్సు. మన మనస్సుని ఈ క్వాంటం భౌతిక శాస్త్రం తెలియజేస్తుంది. మనము దేన్నైతే చూస్తున్నామో మన మనస్సులో ఆకారాన్ని, దాని అసలు ఆకారాన్ని ఇచ్చేదే మన మనస్సు అని, అదే క్వాంటం భౌతిక శాస్త్రం అని ఈ ఆకర్షణ సిద్ధాంతంలో కూడా ఇదే చెబుతుందని రచయిత చెబుతున్నారు. ఇంకా ఈ విశ్వంలోకెల్లా అతిశక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ మనిషి. ఈ విశ్వంలోకెల్లా అతిశక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ మనిషి. ఉదాహరణకు మీరు కనుక ఆలోచిస్తే డాక్టర్ వుల్ఫ్ మాటలు దానికి ఎంత చక్కటి సంబంధం ఉందో మీకు అర్థమవుతుంది. మీ మనసు ఆలోచిస్తే దానికి సంబంధించిన ఆలోచనల తాలూకు చిత్రాలే మీ జీవితానుభవంలో ప్రసరింపబడతాయి. మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకోవడమే కాక, మీ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో చాలా బలమైన పాత్ర వహిస్తాయి. ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి ప్రాముఖ్యత, శక్తి లేనివారని మీరు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీ మనసే నిజానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆకారాన్ని ఇస్తోంది.
గత 80 ఏళ్లకు పైగా గత 80 ఏళ్లకు పైగా క్వాంటం భౌతిక శాస్త్రంలో చేసిన అద్భుతమైన అన్వేషణలు, పరిశోధనలు గమనిస్తే మనిషి మనసుకి ఉండే సృష్టించే శక్తి ఎంత అగాధమైనదో మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు కనుక్కున్న విషయాలు ఈ ప్రపంచంలోని అతి గొప్ప మేధావులు చెప్పిన మాటలకు సమానమైనవి. కార్నెగీ, ఎమర్సన్, షేక్స్పియర్, బేకన్, కృష్ణుడు, బుద్ధుడు చెప్పిన మాటలు ఇవే. బాబ్ ప్రాక్టర్ ఇంకా ఏమంటున్నారంటే, మీకు ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే దాన్ని మీరు తోసిపుచ్చవచ్చని అర్థం కాదు. మీకు ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే దాన్ని మీరు తోసిపుచ్చవచ్చని అర్థం కాదు. మీకు విద్వత్తు అర్థం కాకపోవచ్చు, అయినా దానివల్ల పొందే సౌకర్యాలను మీరు అనుభవిస్తూ ఉన్నారు. నాకు కూడా అదెలా పనిచేస్తుందో తెలీదు, కానీ నాకు ఒక విషయం తెలుసు. మీరు ఒక మనిషి కోసం విద్యుత్ సాయంతో వంట చేయొచ్చు, అలాగే మనిషిని కూడా విద్యుత్ సాయంతో కాల్చవచ్చు. అంటే ఈ బాబ్ ప్రాక్టర్ అనే రచయిత పండితుని అభిప్రాయంలో ఒక విద్యుత్ సహాయంతో వంట చేయవచ్చు, అలాగే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ విద్యుత్ సహాయంతో కాల్చను కూడా వచ్చు అని అంటున్నారు. ఇక మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమంటున్నారంటే, ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క గొప్ప రహస్యాన్ని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క గొప్ప రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టేసరికి తమకున్న వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ చూసి వాళ్ళు భయపడతారు. ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా ఒక అనుకూలమైన ఆలోచన 100 రెట్లు ఎక్కువ. ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా ఒక అనుకూలమైన ఆలోచన 100 రెట్లు ఎక్కువ శక్తి గలదు అన్న సంగతి వాళ్ళు గ్రహించాలి. ఒక నెగటివ్ ఆలోచన కన్నా ఒక పాజిటివ్ ఆలోచన 100 రెట్లు ఎక్కువ శక్తి కలదన్న సంగతి వాళ్ళు గ్రహించాలి అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ అనే రచయిత పండితుని అభిప్రాయం. దీన్ని వైజ్ఞానిక పద్ధతిలో రుజువు కూడా చేశారు. అప్పుడు అక్కడితో కొంతవరకు వాళ్ళకి ఉన్న ఆందోళన తగ్గుతుంది. మీ జీవితంలోకి ఏదైనా వ్యతిరేకతను తీసుకురావడానికి మీరు ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటే అది కూడా విడవకుండా చేయవలసి ఉంటుంది. కానీ మీరు అలా వ్యతిరేకమైన ఆలోచనలే చాలా రోజులు చేస్తూ ఉన్నట్లయితే, మీరు అలా వ్యతిరేకమైన ఆలోచనలే చాలా రోజుల పాటు చేస్తూ ఉన్నట్టయితే అవి మీ జీవితంలో కనబడడం మొదలవుతాయి. వ్యతిరేకమైన ఆలోచనల గురించి మీరు ఆందోళన చెందితే మరింతగా వ్యతిరేకమైన ఆలోచనల గురించి ఆందోళన పడతారు. అవి అలా ఎన్నో ఎన్నో ఇంతలు అంతలు ఇంతింత అంతింత అంటూ పెరిగిపోతాయి. ఇప్పుడే మీరు మంచి ఆలోచనలే చేస్తారని, మంచి ఆలోచనలే చేస్తారని మీరు నిర్ణయించుకోండి. అదే సమయంలో మీ మంచి ఆలోచనలు చాలా చాలా శక్తివంతమైనవని, చెడు ఆలోచనల కన్నా శక్తివంతమైనవని, ఈ చెడు ఆలోచనలు చాలా బలహీనమైనవని ప్రపంచానికి ఎలుగెత్తి చాటండి. మీ అనుకూలమైన పాజిటివ్ ఆలోచనలు చెడు ఆలోచనల కన్నా 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవని ప్రపంచానికి ఎలుగెత్తి చాటండి. ఇక లీసా నికోల్స్ అనే రచయిత పండితుడు ఏమని అభిప్రాయపడుతున్నారంటే, మీ
ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి అంటున్నారు. మీ ఆలోచనలన్నీ వెనువెంటనే నిజమవనందుకు, ఆలస్యం అవుతున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి అంటున్నారు. అలా కానట్టయితే మనం చిక్కుల్లో పడతాం. ఆలస్యం అవటం అనేది మీకే మంచిది. మీరు మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకొని చూసుకోవడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. మీకేది కావాలో సరిగ్గా ఆలోచించుకొని కొత్తగా ఎంపిక చేసుకోవడానికి సమయం ఇస్తుందని అర్థం. మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి కావలసిన శక్తి అంతా ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నది ఈ క్షణమే. మీకు కొన్ని ఆలోచనలు వచ్చి అవే నిజమైతే, అంత మంచి చెయ్యవని అనిపిస్తే ఆ క్షణమే మీ ఆలోచనలను మార్చుకోవచ్చు. మునుపటి మీ ఆలోచనలను తుడిచేసి వాటికి బదులు మంచి ఆలోచనలు చేయవచ్చు. సమయం మీకు సాయం చేయటం వల్ల మీరు కొంత కొత్త ఆలోచనలు చేసి కొత్త ఫ్రీక్వెన్సీని ప్రసరింపచేయవచ్చు అని లీసా నికోల్స్ అనే రచయిత పండితుని అభిప్రాయం. ఇక డాక్టర్ జోవిటాల్ అనే పండితుని అభిప్రాయం ప్రకారం, డాక్టర్ జోవిటాల్ అనే రచయిత పండితుడు మీకు మీ ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలని, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలని, అది మీకు సరదాగా ఉండాలని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే మీ జీవితం తాలూకు అత్యుత్తమ కృతి మీరే. ఆకృతి మీ జీవితం తాలూకు అత్యుత్తమ కృతి మీరే. మీ జీవితంలోని మైకలాంజిలో మీరే. మీ జీవితంలోని మైకలాంజిలో మీరే. మీరు చెక్కే డేవిడ్ మీరే. మీ మనసుని మీ ఆధీనంలో ఉంచుకోవటం నేర్చుకోవడానికి ఒక మార్గం దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం. ఈ పుస్తకంలోని గురువులు, టీచర్లందరూ ఒక్కరూ విడవకుండా రోజు ధ్యానాన్ని అభ్యసించిన వారే. నేను ఈ రహస్యాన్ని కనుగొనేదాకా ధ్యానం ఎంత శక్తివంతమైనదో నేను కూడా గ్రహించలేదు అని డాక్టర్ జోవిటాల్ చెబుతున్నారు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకునేదాకా ధ్యానం ఎంత శక్తివంతమైనదో నేను కూడా గ్రహించలేదు అని. ధ్యానం మీ మనస్సుని ఎంత ప్రశాంతంగా ఉంచుతుంది, మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది, సాయం చేస్తుంది అని తెలియజేస్తున్నారు. మీ శరీరంలో కొత్త శక్తిని ప్రసరింపజేస్తుంది. అసలు గొప్ప విషయం ఏమిటంటే ధ్యానానికి మీరు గంటల కొద్దీ సమయాన్ని కేటాయించనక్కర్లేదు. రోజు 3 నుంచి 10 నిమిషాల ధ్యానంతో మొదలుపెట్టండి. రోజు 3 నుంచి 10 నిమిషాల ధ్యానంతో మొదలుపెట్టండి. అద్భుతంగా మీ ఆలోచనలను అదుపు చేసే సామర్థ్యం, శక్తిని అద్భుతమైన శక్తిని సంపాదించుకునేందుకు ఇది చాలు అని డాక్టర్ జోవిటాల్ అంటున్నారు. అంటే మనం రోజు కేవలం 3 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం ద్వారా మన ఆలోచనలని, మన మనసులో చెలరేగే భావాలని, ఆలోచనలను అదుపు చేసే శక్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఈ రచయిత తెలియచేస్తున్నారు. మీ ఆలోచనల గురించి జాగరూకతతో ఉండేందుకు మీరు ఒక సంకల్పం కూడా చేయవచ్చు. నా ఆలోచనల మీద నాదే అధికారం. దీన్ని తరచూ అంటూ ఉండండి. నా ఆలోచనల మీద నాదే అధికారం. దీన్ని తరచూ అంటూ ఉండండి. ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ మాటని అనుకోండి. అలా ఆ సంకల్పానికి కట్టుబడి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఆ విధంగా తయారవుతారు. మీ ఆలోచనలపై మీకు అదుపు ఉంటుంది. మీ ఆలోచనలను అదుపు చేసే శక్తి సామర్థ్యాలు మీకు తయారవుతారు.
మీ ఆలోచనలపై అదుపు సాధించే దిశగా మీరు తయారవుతారు. మిమ్మల్ని మీరు అద్భుతమైన ఒక కొత్త రూపంలో తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జ్ఞానం మీకు ఇప్పుడు అందుతోంది. అత్యద్భుతమైన మీ కొత్త రూపం తాలూకు ఫ్రీక్వెన్సీలో ముందు నుంచే ఆ రూపం సంతరించుకునే అవకాశం ఉంది. అందుకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారో నిశ్చయించుకోండి, దాని ప్రకారమే పనిచేయండి. అలా తయారవ్వండి, దాని గురించే ఆలోచించండి, ఆ ఫ్రీక్వెన్సీని ప్రసరింపచేయండి. అప్పుడు మీ కలలే మీ జీవితంగా సాకారం చెందుతాయి, మీ కలలే మీ జీవితంగా రూపొందుతాయి అని డాక్టర్ జో విటాల్ అనే రచయిత పండితుడు మనకు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంక్షిప్తంగా ఈ రహస్యం అన్న అద్భుతమైన ద సీక్రెట్ అన్న అద్భుతమైన ఈ గ్రంథం గురించి సంక్షిప్తంగా కొన్ని మాటల్లో చెప్పుకుందాం. జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది ఆకర్షణ సిద్ధాంతం. అందుకని మీరేదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలనే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటున్నారనే అర్థం. ఆలోచనలు అయస్కాంతాల వంటివి, వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచించేటప్పుడు మీ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి. అప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనలనే అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటికి పంపబడిన ప్రతీదీ ఉత్పత్తి స్థానానికి, అంటే మూల స్థానానికి, అంటే మీరే, మీ దగ్గరకే అవి వచ్చి చేరుతాయి. కాబట్టి మీరు మీ ఆలోచనలపై అదుపు సంపాదించుకుని ఆలోచనలపై అదుపు సాధించే సామర్థ్యాన్ని ధ్యాన పద్ధతి ద్వారా పొందండి. మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటివారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ట్రాన్స్మిషన్ టవర్ల కన్నా మీరు అతి గొప్ప శక్తివంతమైన మానవ ట్రాన్స్మిషన్ టవర్. మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా, మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ద్వారా సరిదిద్దుకోండి. మీ కలలను సాకారం చేసుకోండి. మీరు కలలన్నీ నిజమయ్యేటట్లు సాకారం చేసుకోండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తున్నాయి, మీ భవిష్యత్తు జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి అని మరవకూడదు. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుందని. మీరు దేన్ని గురించి ఆలోచిస్తూ దేనిపైన ఆలోచనపై ఎక్కువగా బలంగా దృష్టి కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుందని తెలియజేస్తుంది ఈ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఆలోచనలే వస్తువుగా మారతాయి. మీరు చేసే ఆలోచనలే, మీ భావాలే, మీ మనసులోని మీ కోరికలే, మీరు పదే పదే అనుకునే మీ మాటలే, మీ మనసులో ఇంకిపోయిన మీ మూలాలే, మీరు అనుకునే పదే పదే తలుచుకునే మాటలు, భావాలు, ఆలోచనలే మీకు తిరిగి వస్తువులుగా మార్పు చెందుతాయి. మీకు తిరిగి వస్తువులుగా మార్పు చెంది మీ వద్దకు వస్తాయి. అయస్కాంతాలుగా ఈ విశ్వం నుంచి ఆకర్షించబడి మీ ఆలోచనలు విశ్వంలోకి ఎలా వెళ్తే మళ్ళీ అలాగే
మీ వద్దకు ఆకర్షించబడి వస్తువులుగా ఆకర్షింపబడతాయి. కాబట్టి పాఠకులారా, ఈ పుస్తకాన్ని, ఈ రహస్యం, ద సీక్రెట్ అనే ఈ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకొనగోరే వాళ్ళంతా మీ మనసును అదుపులో పెట్టుకోండి. మీ మనసుపై అదుపును సాధించాలంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి మీ శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకొని ప్రశాంతమైన వాతావరణంలో మీరు రోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. వీలైతే ఉదయం మరియు రాత్రి ధ్యానం 10 నిమిషాలు కేవలం చేయడం ద్వారా మీ మనసుపై నియంత్రణ, మీ ఆలోచనలపై అదుపును సాధించగలరు. మీ ఆలోచనలపై అదుపు కలిగి ఉండి మీరు వ్యతిరేక భావనలన్నింటినీ తీసివేసి మీ మనసులోకి పాజిటివ్ ఆలోచనలను మాత్రమే తీసుకొని వస్తూ మంచి మంచి ఆలోచనలు చేస్తూ మీ మనసు నిండా మీ ఆలోచనలు, మీ కోర్కెలు, మీ కలలు, మీ లక్ష్యాలు, మీరు నిర్దేశించుకున్న జీవితాన్ని ఊహిస్తూ మీ మనసులో ప్రతిబింబించుకుంటూ, మీ మనసులో ఊహించుకుంటూ మీరు పొందినట్టు, మీ కోరికలు నెరవేరినట్టు మీ మనసులో ఊహించుకుంటూ మీరు మీ కోరికలను సాకారం చేసుకోండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు మీరు కన్న కలలు, మీ ఆలోచనలు, మీ మంచి కోరికలు, లక్ష్యాలు, మీ నిర్దేశించుకున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలను విశ్వంలోనికి పంపి తిరిగి మీ కోరికలను నెరవేరేలాగున మీకు తిరిగి ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ కోరికలు నెరవేరి అవి వస్తువులుగా, మీ కోరికలు నెరవేరి మీ కలలు సాకారం అవుతాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.